నమస్కారం. ఒక ప్రశ్న. మన జీవితాన్ని నడిపించేది ఏంటి? మన చుట్టూ ఉన్న పరిస్థితులా? లేక మనం తీసుకునే నిర్ణయాలా? చాలా పెద్ద ప్రశ్న కదా? ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. సరే, కథలోకి వెళదాం. ఊహించుకోండి, ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన ఇద్దరు అన్నదమ్ములు. వాళ్లలో ఒకరేమో ఆ ఊరికే పెద్ద బిజినెస్ మ్యాన్, అందరూ గౌరవించే వ్యక్తి. మరి రెండో వ్యక్తి, అతనేమో పూర్తిగా తాగుడికి బానిసైపోయి రోజూ గొడవలు పడుతూ ఉండేవాడు. చూడండి, ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకే తల్లిదండ్రులు, ఒకే ఇల్లు, ఒకే రకమైన పెంపకం. మరి వాళ్ల జీవితాలు ఎలా ఇంత వేర్వేరుగా తయారయ్యాయి? ఒకరు ఆకాశంలో ఉంటే ఇంకొకరు పాతాళంలో ఉన్నారు. ఈ విషయం అందర్నీ ఆలోచనలో పడేసింది. అవును, వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా చూసి ఊర్లో వాళ్లందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలిదెలా సాధ్యం? వాళ్ళ జీవితాల వెనుక ఉన్న రహస్యమేంటి అని తెలుసుకోవాలని అందరికీ కుతూహలంగా ఉండేది. సరే, ఇక ఊరికే అనుకోవడమెందుకని కొంతమంది ధైర్యం చేసి అసలు విషయమేంటో వాళ్లనే అడిగి తెలుసుకుందామని డిసైడయ్యారు. అలా వాళ్లు బయల్దేరారన్మాట. సరే, ముందుగా వాళ్ళు ఎక్కడికి వెళ్లారంటే ఆ తాగుడికి బానిసైన మొదటి సోదరుడి దగ్గరికి. వాళ్ళక్కడికి వెళ్లేసరికి అతను ఫుల్లుగా తాగి మత్తులో ఉన్నాడు. వాళ్ళు ధైర్యం చేసి, అయ్యా, మీ జీవితం ఎందుకిలా అయ్యింది? ఎందుకిలా రోజూ తాగి గొడవలు పడుతున్నారు అని అడిగారు. అప్పుడతను చెప్పిన సమాధానమేంటో తెలుసా? మా నాన్న అన్నాడు. మా నాన్న ఒక తాగుబోతు. రోజూ అమ్మని, మమ్మల్నిద్దర్నీ కొట్టేవాడు. ఆయన్ని చూసే పెరిగాను. మరి నా నుంచి ఇంకేం ఆశిస్తారు? నేను కూడా ఆయనలాగే అయ్యాను అని చెప్పాడు. అంటే తన జీవితం ఇలా అవ్వడానికి కారణం తన తండ్రే అని అతను బలంగా నమ్మాడు. సరే, ఇదే మొదటి సోదరుడి కథ. ఇప్పుడు ఆ ఊరి జనం రెండో సోదరుడి దగ్గరికి వెళ్లారు. అదేనండి, ఆ పెద్ద వ్యాపారవేత్త దగ్గరికి. ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. వాళ్ళు వెళ్లేసరికి అతను చాలా బిజీగా తన పని చేసుకుంటున్నాడు. వాళ్ళని చూసి చాలా మర్యాదగా పలకరించి, చెప్పండి, ఏం కావాలి అని అడిగాడు. వాళ్లు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే ప్రశ్న అడిగారు. అయ్యా, మీరంతా సక్సెస్ఫుల్ అవడానికి కారణమేంటి అని. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అతను కూడా అదే సమాధానం చెప్పాడు, మా నాన్నే అని. ఊరి జనాలకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అదేంటి, అది ఎలా సాధ్యం అని అడిగారు. అప్పుడతను చెప్పాడు, మా నాన్నొక తాగుబోతు. రోజూ తాగి వచ్చి మమ్మల్ని కొట్టేవాడు. ఆ చిన్నప్పుడే, అదంతా చూస్తున్నప్పుడే నేనొకటి డిసైడ్ అయ్యాను. జీవితంలో ఎప్పటికీ మా నాన్నలా అవ్వకూడదు అని. ఆయనలా కాకుండా ఒక మంచి, గౌరవనీయమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాను. అదే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. చూసారా, ఇద్దరి జీవితంలోనూ సమస్య ఒకటే, కాని దాన్ని చూసిన విధానం వేరు, దానికి స్పందించిన తీరు వేరు. ఇక్కడే ఉంది అసలు రహస్యం. దీన్నింకొంచెం వివరంగా చూద్దాం. చూడండి, పరిస్థితి ఒక్కటే. తండ్రి తాగుబోతు. మొదటి సోదరుడేమనుకున్నాడు? నేను కూడా ఆయనలాగే తయారవుతాను అనుకున్నాడు. అదే తన విధి అనుకున్నాడు. మరి రెండో సోదరుడు? అతను నేనస్సలు ఆయనలా అవ్వకూడదు అని నిర్ణయించుకున్నాడు. చూశారా, ఆ ఒక్క నిర్ణయమే వాళ్ల జీవితాల్ని మార్చేసింది. ఒకర్ని బానిసను చేస్తే మరొకరిని విజేతను చేసింది. అంటే తేడా ఎక్కడుంది? వాళ్ల ఆలోచనా విధానంలో ఉంది. ఒకే పరిస్థితిని ఒకరేమో తన పతనానికి కారణంగా చూపించాడు, ఇంకొకరేమో తన ఎదుగుదలకు పాఠంగా మార్చుకున్నాడు. అద్భుతం కదా? సరే, ఈ అద్భుతమైన కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటో ఒకసారి చూద్దాం. చూడండి, మనం మంచివాళ్లమవ్వాలా చెడ్డవాళ్లమవ్వాలా అనేది మన ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించలేవు. మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కొన్నిసార్లు చెడు ఉదాహరణల నుంచి కూడా మనం మంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ఆ రెండో సోదరుడులాగా అన్నమాట. అతను తన తండ్రిని చూసి అలా ఉండకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అదే అతన్ని గెలిపించింది. అవును, పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తాయి, కాదనలేం. కాని మన జీవితాన్ని చివరికి శాసించేది ఏది? మన పరిస్థితులా, లేక మనం తీసుకునే నిర్ణయాలా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణను అందిస్తున్నది ఎవర్ లాస్టింగ్ మినిస్ట్రీస్.